హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్టాక్ ట్రేడర్ తెలుగు. ఈ వీడియో మనం చేసే సిరీస్ లో 4th పార్ట్. మీరు ప్రీవియస్ పార్ట్స్ చూడనట్లయితే ఒకసారి ఆ పార్ట్స్ చూడండి. ఆ పార్ట్స్ చూసినట్లయితే నేను చెప్పిన కాన్సెప్ట్, వాటి అప్లికేషన్ ఇంకా బాగా అర్థమవుతుంది. ఇక్కడ మనం లార్జ్ ట్రెండ్స్ ని ఎలా క్యాప్చర్ చేయాలి, అలాగే ఏ ఫేసెస్ లో మనం ఇన్వెస్ట్ లేదా ట్రేడ్ చేయాలి, అలాగే ఏ ఫేసెస్ లో మనము ఇన్వెస్టింగ్ ఆ ట్రేడింగ్ చేయకూడదు అనే దాని గురించి మనం మాట్లాడుకుంటాం. ఈ స్టాక్ చూడండి, మార్చ్ 2024 లో ఈ స్టాక్ లిస్ట్ అయింది. ఇక్కడ వీక్లీ టైం ఫ్రేమ్ లో చూసినట్లయితే మనం ప్రీవియస్ వీడియోలో మాట్లాడుకున్నాం కదా, ఇది మనకి అక్యుములేషన్ ఫేజ్ కింద వస్తుంది. ఈ అక్యుములేషన్ ఫేజ్ మీరు గమనించండి, బాటమ్ ఇలా ఫామ్ అయింది చూడండి. ఇక్కడ మనకి వైడర్ రేంజ్ క్యాండిల్ అయితే వచ్చింది. ఇక్కడ ఈ లోయర్ రేంజ్ ఉంది కదా, ఈ లోయర్ రేంజ్ ని బ్రేక్అవుట్ అయితే ఇచ్చింది. వాల్యూమ్ కూడా యావరేజ్ వాల్యూమ్ కంటే కూడా చాలా హెవీగా ఉంది. సో ఇది మార్కప్ ఫేజ్ కి అయితే ఎంటర్ అయింది. ఈ స్టాక్ మీరు ఐడెంటిఫై చేస్తే ఇక్కడ నుంచి షార్ప్ ఫాల్ అయితే జరిగింది. ఇక్కడ మనకి వీక్లీ డిస్ట్రిబ్యూషన్ అనేది కూడా ఎక్కువ వీక్స్ అయితే జరగలేదు. ఆల్మోస్ట్ మనకి ఇక్కడ డిస్ట్రిబ్యూషన్ రేంజ్ ఇక్కడ ఫామ్ అయిపోయింది. మనకి ఎప్పుడు కూడా హైయర్ టైం ఫ్రేమ్ లో డిస్ట్రిబ్యూషన్ రేంజ్ ఫామ్ అవడానికి చాలా మంత్స్ పడుతుంది. లోయర్ టైం ఫ్రేమ్ లో మనకి డిస్ట్రిబ్యూషన్ ని మనం త్వరగా ఐడెంటిఫై చేయొచ్చు. ఇక్కడ డైలీలో చూడండి చార్ట్, ఇది మనకి అక్యుములేషన్ రేంజ్. ఇక్కడ స్టాక్ బ్రేక్అవుట్ అయితే ఇచ్చింది. అగైన్ స్టాక్ ఎక్కువ దూరం అయితే వెళ్ళలేదు. డిస్ట్రిబ్యూషన్ ఇక్కడ ఫామ్ చేసేసుకుంది. డిస్ట్రిబ్యూషన్ అంటే ఇక్కడ స్టాక్ న్యూ హైస్ ఫామ్ చేసి అగైన్ ఈ రేంజ్ లోకి వచ్చేసింది. ఇక్కడ చూడండి వాల్యూమ్స్ కూడా పికప్ అవుతున్నాయి. అండ్ మన క్యాండిల్ స్టిక్ చూసారా, క్యాండిల్ స్టిక్స్ ఈ హైయర్ విక్స్ అప్ సైడ్ విక్స్ చాలా లాంగర్ గా ఉన్నాయి. అంటే దాని అర్థం ఇక్కడ డిస్ట్రిబ్యూషన్ జరుగుతుందని. ఇక్కడ మనకి గ్యాప్ డౌన్ ఓపెన్ అయ్యి ఇక్కడ స్టాక్ బ్రేక్ డౌన్ అయితే ఇచ్చింది. సో ఇక్కడ మనకి మార్క్ డౌన్ ఫేస్ అయితే ఎంటర్ అయింది. ఆల్రెడీ ప్రాఫిట్ లో ఉన్నట్లయితే మనం ఎప్పుడు కూడా డిస్ట్రిబ్యూషన్ కంప్లీట్ అయిన తర్వాత మనకి ఎప్పుడైతే ఆ రేంజ్ నుంచి బ్రేక్ డౌన్ ఇస్తుందో అప్పుడు మనం ప్రాఫిట్ బుకింగ్ అయితే కన్సిడర్ చేయాలి. లేదంటే మన మొత్తం ప్రాఫిట్స్ కూడా వైప్ అవుట్ అయిపోతాయి. సో ఎప్పుడు మీరు ముందే ట్రేడ్ తీసుకునేటప్పుడు ఎక్కడ స్టాప్ లాస్ పెట్టాలి, ఎక్కడ ప్రాఫిట్ బుక్ చేసుకోవాలి అనే ప్లాన్ గా ఉంది అంటే మీరు ఈజీగా స్టాక్స్ ని ట్రేడ్ చేయొచ్చు. నెక్స్ట్ ఈ స్టాక్ చూడండి, నైకా. ఈ స్టాక్ మనకి నవంబర్ 2021 లిస్ట్ అయింది. ఇక్కడ చూడండి స్మాల్ బేస్ అయితే ఫామ్ చేసుకుంది వీక్లీలో. డైలీలో మీకు ఇంకా బాగా కనిపిస్తుంది చూడండి. ఆ తర్వాత ఈ స్టాక్ మార్క్ డౌన్ ఫేస్ అయితే ఫామ్ చేసింది. ఇది చూసారా, ఇది మనకి లోయర్ హై ఫార్మేషన్. తర్వాత స్టాక్ బేసింగ్ అయితే ఫామ్ చేసుకోవడానికి ట్రై చేసింది. బేస్ అంటే మనకి సైడ్ వేస్ లో ఉంటుంది. క్లియర్ డైరెక్షన్ అనేది ఎట్ సైడ్ ఉండదు. ఇక్కడ నుంచి స్టాక్ న్యూ లో అయితే ఏం ఫామ్ చేయలేదు. ఈ జోన్ లో లో ఫామ్ చేసుకుంది. ఇక్కడ అంతా కూడా స్టాక్ పైకి వెళ్ళడానికి అటెంప్ట్ చేస్తుంది, హైయర్ హైస్ ఫామ్ చేయడానికి అటెంప్ట్ చేస్తుంది. ఇక్కడ ఒకసారి అటెంప్ట్ చేసింది బట్ ఫెయిల్ అయింది. ఇక్కడ లెఫ్ట్ సైడ్ చూడండి, ఇక్కడ లెఫ్ట్ సైడ్ రెసిస్టెన్స్ అయితే మనకి చాలా ఉన్నాయి. దీనే మనం కంజెషన్ జోన్ అని కూడా అంటాము. అంటే ఎక్కువ కంజెషన్ గా ఉంది అంటే, ఎక్కువ ప్రైస్ యాక్షన్ జరిగింది అంటే పైకి వెళ్ళేటప్పుడు కూడా ఆ స్టాక్ చాలా రెసిస్టెన్స్ అయితే ఫేస్ చేస్తుంది. సో అందువల్ల ఇక్కడ రిజెక్ట్ అయిపోయి వచ్చేసింది. సో ఈసారి మనకి ఈ స్టాక్ ఈ రేంజ్ ని కానీ బ్రేక్అవుట్ ఇచ్చింది అంటే దాన్ని మనం బులిష్ గా కన్సిడర్ చేయొచ్చు. ఇది ఒక రేంజ్. ఇదంతా కూడా మనకి అక్యుములేషన్ కింద వస్తుంది. ఇక్కడ చూసారా, ఈ లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ వాల్యూమ్స్ కంపేర్ చేయండి. వాల్యూమ్స్ ఇక్కడైతే పికప్ అవుతున్నాయి రేంజ్ లో, అంటే అక్యుములేషన్ జరుగుతుంది అనేది ఒక ఇండికేషన్. బట్ మనం చూడాలి, ప్రైస్ యాక్షన్ ని మనం ముందుగానే గెస్ చేయకూడదు, యాంటిసిపేట్ చేయకూడదు. ఎప్పుడైతే ప్రైస్ మనకి కన్ఫర్మ్ చేస్తుందో అప్పుడు మాత్రమే మనం ఎంట్రీ సిగ్నల్స్ అనేవి తీసుకుంటాము. ఎప్పుడు మనకి స్టాప్ లాస్ పెట్టేటప్పుడు కూడా, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఈ ప్రైస్ ఇక్కడ చూసినప్పుడు ఇక్కడ బ్రేక్అవుట్ ఇచ్చింది అని మీరు అనుకుంటే, బ్రేక్అవుట్ ఇచ్చిన క్యాండిల్ ఎక్కడైతే ప్రీవియస్ గా చిన్న జోన్ ఫామ్ చేసుకుందో, లైక్ ఈ 2 క్యాండిల్స్, ఈ స్మాల్ 2 క్యాండిల్స్ ఉన్నాయి కదా, మనం అక్కడ స్టాప్ లాస్ పెట్టుకోవచ్చు. ఓవరాల్ గా మనం పొజిషనల్ ట్రేడింగ్ అయితే, అంటే పొజిషనల్ ట్రేడింగ్ అంటే కొన్ని మంత్స్ కొన్ని ఇయర్స్ మనం హోల్డ్ చేయాలి అనుకుంటే ఈ బేస్ యొక్క లో, ఓవరాల్ బేస్ లో ఉంది కదా, ఈ లో మనం స్టాప్ లాస్ గా తీసుకుంటాము. ఇలా మనం స్టాప్ లాస్ అనేవి ఐడెంటిఫై చేసుకుంటాము. సో ఇప్పుడు మనం లారస్ ల్యాబ్స్ గురించి మాట్లాడుకుందాము. లారస్ ల్యాబ్స్ ఆల్మోస్ట్ మనకి డిసెంబర్ 2016 లిస్ట్ అయింది. తర్వాత ఈ చిన్న రేంజ్ ఫామ్ చేసుకొని ఇక్కడ నుంచి స్టాక్ అయితే మరి అంత వెళ్ళలేదు, కొంచెం మార్కప్ ఫేస్ లో అయితే వెళ్ళింది. బట్ అగైన్ స్టాక్ డిస్ట్రిబ్యూషన్ కి అయితే వచ్చేసింది. ఆ తర్వాత స్టాక్ అయితే మార్క్ డౌన్ ఫేస్ కి వెళ్ళింది. ఇక్కడ మీరు చూసారా, ఇక్కడ అది రేంజ్ అయితే ఫామ్ చేసుకుంది. ఈ లోస్ ని ఇక్కడ వైలేట్ చేసింది. ఒక్కోసారి మనకి లోస్ అనేది కొంచెం వైలేట్ చేస్తే, బట్ లోస్ కింద అంటే ఈ సపోర్ట్ కింద సస్టైన్ కాదు, అక్కడే షేక్ ఆఫ్ జరుగుతుంది. మనకి ఎక్కువ మంది అక్కడి నుంచి వెళ్ళిపోతారు, స్టాక్ ఇంకా ఫర్దర్ గా కింద పడిపోతుందేమో అని, లేదా కొంతమంది షార్ట్ చేస్తారు. అప్పుడు ప్రైస్ సడన్ గా అక్కడి నుంచి ఎక్కువ సస్టైన్ కాకుండా సడన్ గా అక్కడి నుంచి రివర్స్ అయ్యి మళ్ళీ రేంజ్ లోకి వచ్చేసి మళ్ళీ హైయర్ హైస్ ఫామ్ చేసుకుంటూ ఆ రేంజ్ ని బ్రేక్అవుట్ ఇస్తుంది. అది మనకి బులిష్ సైన్ గా మనం అర్థం చేసుకోవచ్చు. సో ఈ ఫేస్
తర్వాత స్టాక్ ఇక్కడ మనకి మార్కప్ ఫేజ్ కి ఎంటర్ అయింది. ఇక్కడ చూడండి ఈ మధ్యలో ఈ పుల్ బ్యాక్స్ అనేవి మనకి చాలా కామన్. మధ్యలో ఈ స్మాల్ డిస్ట్రిబ్యూషన్స్ అనేవి జరుగుతూ ఉంటాయి. అగైన్ ప్రైస్ బ్రేక్అవుట్ ఇచ్చింది అంటే పైకి, ఇది మనం రీఅక్యుములేషన్ ఫేజెస్ గా తీసుకోవచ్చు. ఓవరాల్ గా ఇదంతా మనకి అప్ ట్రెండ్ లో భాగంగానే వస్తుంది. అగైన్ ఇక్కడ మనకి రీఅక్యుములేషన్ జరిగి మార్కప్ ఫేజ్ అయితే ఫామ్ అయింది. ఇక్కడ గమనించారా, మళ్ళీ ఈ స్టాక్ ఇక్కడ డిస్ట్రిబ్యూషన్ జోన్ లోకి అయితే ఎంటర్ అయింది. అగైన్ ఇక్కడ నుంచి ఫాల్ అయ్యి మళ్ళీ ఇక్కడ ఒక రేంజ్ తీసుకుంది. ఈ రేంజ్ మీరు గమనిస్తే ఈ ప్రీవియస్ గా ఎక్కడి నుంచి అయితే ప్రైస్ ఫాల్ అయిందో ఈ జోన్ ని మనం సపోర్ట్ గా తీసుకున్నాము అంటే ఈ ప్రైస్ పైకి వచ్చేటప్పుడు ఈ సపోర్ట్ రెసిస్టెన్స్ గా కన్వర్ట్ అవుతుంది. ప్రైస్ ఎగ్జాక్ట్ గా అక్కడ రెసిస్టెన్స్ తీసుకొని అగైన్ అక్కడ నుంచి అయితే ఫాల్ అయితే జరిగింది. అట్ ప్రెసెంట్ ప్రైస్ ఏం చేస్తుందో చూద్దాం. అట్ ప్రెసెంట్ మనకి ఆల్మోస్ట్ ఇక్కడ నుంచి ఎక్కువ సెల్ ఆఫ్ వచ్చింది కాబట్టి ఇదంతా మనం ఒక రేంజ్ గా తీసుకోవచ్చు. సో ఇక్కడ నుంచి అయితే ప్రైస్ కొంచెం పికప్ అయితే అవుతుంది. హైయర్ హైస్ హైయర్ లో ఫార్మేషన్ కూడా చేస్తుంది. ఇక్కడ గమనించినట్లయితే కొంచెం మనకి మొమెంటం కూడా కనపడుతుంది. ఇక్కడ చూసారా వైడర్ రేంజ్ క్యాండిల్స్ వాల్యూమ్స్ కూడా పికప్ అవుతున్నాయి. బట్ ఇంకా మనకి లెఫ్ట్ సైడ్ రెసిస్టెన్స్ అయితే ఉంది. ఇది లెఫ్ట్ సైడ్ రెసిస్టెన్స్. ఈ రెసిస్టెన్స్ ని కానీ క్రాస్ అయింది అంటే ప్రైస్ కి ఇంకా ఎక్కువ మొమెంటం అయితే వస్తుంది. సో ఇది మనకి మార్కప్ ఫేజ్ లోనే ఉంది. బట్ లెఫ్ట్ సైడ్ రెసిస్టెన్స్ అనేది మనం ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోవాలి. లెఫ్ట్ సైడ్ రెసిస్టెన్స్ దగ్గర ఒక్కోసారి ప్రైస్ సివియర్ ఫాల్ అయితే చేస్తుంది. నెక్స్ట్ ఎన్టీపీసీ గ్రీన్ ఎనర్జీ. ఈ స్టాక్ మనకి రీసెంట్ గా లిస్ట్ అయింది. మనకి ఎక్కువ చార్ట్ లేదు కాబట్టి మనం డైలీ టైం ఫ్రేమ్ చూద్దాము. ఇక్కడ ప్రైస్ స్మాల్ రేంజ్ ఫామ్ చేసింది. ఇక్కడ నుంచి అయితే బ్రేక్అవుట్ ఇచ్చింది. బ్రేక్అవుట్ ఇచ్చిన తర్వాత ఇక్కడ స్మాల్ డిస్ట్రిబ్యూషన్ రేంజ్ అయితే ఫామ్ చేసుకుంది. సో ఇది మనం చిన్న డిస్ట్రిబ్యూషన్ జోన్ గా కన్సిడర్ చేసుకోవచ్చు. దాని తర్వాత ప్రైస్ ఇక్కడ నుంచి బ్రేక్ డౌన్ చేసిన తర్వాత ఇది లోయర్ హై లోయర్ లో ఫార్మేషన్ అయితే ప్రైస్ చేస్తూ వెళ్తుంది. ఈ లో దగ్గర అయితే అట్ ప్రెసెంట్ అయితే సపోర్ట్ తీసుకుంది. ఫర్దర్ గా ఇక్కడ కన్సాలిడేట్ అయ్యి అగైన్ బ్రేక్ డౌన్ ఇచ్చిందంటే మాత్రం ఇది ఈ స్టాక్ కి చాలా నెగిటివ్ అవుతుంది మనకి ప్రైస్ యాక్షన్. సో ఇలా మనం ప్రతి ఒక్క జోన్స్ ని ఐడెంటిఫై చేసుకుంటూ ఉంటే మనకి ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి, ఏ స్టాక్స్ ని అవాయిడ్ చేయాలి, ఏ స్టాక్స్ ని మన వాచ్ లిస్ట్ లో పెట్టుకోవాలి అనే విషయం బాగా అర్థమవుతుంది. నెక్స్ట్ JSW ఎనర్జీ. ఈ స్టాక్ చూడండి. అండ్ ఈ స్టాక్ లో నేను ఒక ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అయితే చెప్తాను. ఈ స్టాక్ మీరు ఒకసారి గమనించినట్లయితే ఆల్మోస్ట్ స్టాక్ మనకి 2010 లో లిస్ట్ అయింది. 10 లో లిస్ట్ అయిన తర్వాత ఇక్కడ మనకి ఒక డిస్ట్రిబ్యూషన్ జోన్ అలాగే మార్క్ డౌన్ ఫేజ్ అగైన్ ఇక్కడ రేంజ్ లోకి అయితే వెళ్ళింది. అగైన్ మనకి మార్కప్ ఫేజ్. సో ఎక్కువ అయితే ఈ స్టాక్ వెళ్ళలేదు. మార్కప్ ఫేజ్ కూడా మళ్ళీ అగైన్ డిస్ట్రిబ్యూషన్ జోన్ ఫామ్ చేసుకుంది. మళ్ళీ మార్క్ డౌన్ ఫేజ్. సో మళ్ళీ మనకి ఇక్కడ స్మాల్ రేంజ్. సో అంత అయితే మూవ్మెంట్ అయితే లేదు. సో ఇక్కడ కొన్ని స్టాక్స్ ఏం చేస్తాయి అంటే చాలా ఇయర్స్ ఫామ్ చేసిన హైని కూడా అవి క్రాస్ చేయలేకపోతాయి. అప్పుడు మనకి చాలా ఇయర్స్ రేంజ్ లోకి వెళ్ళిపోతుంది. ఈ స్టాక్ గమనించినట్లయితే ఈ హైని ఇది క్రాస్ చేయడానికి 2010 ఇది హై ఫామ్ చేసింది. ఈ హైని క్రాస్ చేయడానికి దానికి మోర్ దెన్ 10 ఇయర్స్ అయితే పట్టింది. 2021 లో దాని హై క్రాస్ చేసింది. దీన్నే మనం మల్టీ ఇయర్ బ్రేక్అవుట్స్ అంటాము. ఎప్పుడైతే స్టాక్ మల్టీ ఇయర్ హైని క్రాస్ చేస్తూ పైకి అయితే వచ్చిందో దాని యొక్క మొమెంటము దాని యొక్క ప్రైస్ మూవ్మెంట్ చాలా ఎక్కువగా ఉంటుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఈ ప్రైస్ చాలా ర్యాలీ అయితే అయింది. ప్రైస్ ఇక్కడైతే మనకి ఇక్కడ చూసారా, ఇది మనకి డిస్ట్రిబ్యూషన్ జోన్. ఇక్కడ మీరు ప్యాటర్న్ చూసినట్లయితే ఇక్కడ కొంచెం ప్యాటర్న్ మారింది చూడండి, డబ్ల్యూ ప్యాటర్న్ మారింది. సో ప్రైస్ అగైన్ ఇక్కడ మనకి అక్యుములేషన్ కి వచ్చింది. అక్యుములేషన్ వచ్చిన తర్వాత ఓవరాల్ గా ఈ రేంజ్ అయితే బ్రేక్అవుట్ ఇచ్చింది. బ్రేక్అవుట్ ఇచ్చిన తర్వాత అగైన్ మార్కప్ ఫేజ్ కి ఎంటర్ అయింది. ఇప్పుడు మనం చూసినట్లయితే ఇది డిస్ట్రిబ్యూషన్ ఫేజ్ నుంచి మార్క్ డౌన్ ఫేజ్ కి ఎంటర్ అయినట్టు మనకి కనిపిస్తుంది. ఇక్కడైతే డిస్ట్రిబ్యూషన్ జోన్ అయితే బ్రేక్ డౌన్ చేసింది. ఇక్కడ చూడండి ఈ సపోర్ట్ ని అది బ్రేక్ డౌన్ చేసింది. మనం లాస్ట్ వీడియోలో మాట్లాడుకున్నాం కదా, ఇలా ఐడెంటిఫై చేయాలి. ఇది చూడండి లైక్ హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్న్ లాగా ఉంది మనకి. సో ఈ హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్న్ నుంచి ఇక్కడ నుంచి బ్రేక్ డౌన్ అయితే ఇచ్చింది. దాన్ని మనం బేరిష్ సైన్ గా కన్సిడర్ చేయొచ్చు. సో మనం ఇలాగా వేరియస్ స్ట్రక్చర్స్ ని ఐడెంటిఫై చేయడం నేర్చుకున్నాము అంటే మనకి ఈజీగా స్టాక్ ఏ ట్రెండ్ లో ఉంది, ఏ ట్రెండ్ లో ఉన్నప్పుడు ఎంటర్ అవ్వాలి, అలాగే మన ప్రాఫిట్స్ ని ప్రొటెక్ట్ చేసుకోవడం, అలాగే స్టాప్ లాసెస్ ని ఐడెంటిఫై చేసుకోవడం, ఇలా ఇవన్నీ గానీ మనం చేసినట్లయితే మనం ట్రేడింగ్ లో త్వరగా ప్రాఫిటబిలిటీ అయితే పొందొచ్చు. వీటిలో మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే కింద కామెంట్ సెక్షన్ లో అయితే పెట్టండి. అప్పుడే నాకు అర్థమవుతుంది ఇది మీకు బాగా యూజ్ అవుతుంది అని. అప్పుడు నేను ఇంకా మంచి కంటెంట్ తో మంచి వీడియోస్ తో మీ ముందుకు వస్తాను. ఈ కంటెంట్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది ఇంకెవరికైనా ఉపయోగపడుతుంది అని అనుకుంటే షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.